7 days ఫ్రీ క్లాసెస్ లైఫ్ చేంజింగ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాసెస్కి స్వాగతం. ఈ క్లాసెస్ మీరు డే 1, డే 2, డే 3 చూసిన తర్వాతనే ఈ డే 4 చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ క్లాసులతో లింకప్ అయి ఉంటుంది. ఈ క్లాస్ ఒక పద్ధతి ప్రకారంగా వస్తుంది. ఇప్పుడు డే 4లో మనం ఏం చెప్పుకుంటామంటే హీలింగ్ అండ్ ఫర్గివ్నెస్. అంటే హీలింగ్ అంటే ఏంటి, మరి ఫర్గివ్నెస్ అంటే ఏంటి? హీలింగ్ అంటే స్వస్థపరచుకోవడం, మనల్ని మనం స్వస్థపరచుకోవడం, మనల్ని మనం బాగు చేసుకోవడం. ఫర్గివ్నెస్ అంటే ఏంటి? క్షమించడం. ఇతరులను క్షమించడమా? కాదు. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకోవడం. అంటే మనం మనల్ని పట్టించుకోవడం లేదు. మన హెల్త్ని కానీ, మన మనసును కానీ, మన ఫిజికల్ బాడీని కానీ మన గురించి మనం పట్టించుకోవట్లేదు. అందుకోసమని ఫస్ట్ హీలింగ్ చేసుకోవాలి. హీలింగ్ అంటే మొత్తం మన మనసును హీల్ చేసుకోవాలి. మన మనసు నెగిటివ్ బ్లాకేజెస్ నుండి వచ్చింది. ఇప్పుడు నెగిటివ్ బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకున్నామో మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఆ నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనం పాజిటివ్గా ఆలోచించి మన మనసును మనం హీల్ చేసుకోవాలి. అంటే మన మనసులో ఉన్న కోపాన్ని, భయాన్ని, బాధను, ఆవేశాన్ని, టెన్షన్ ఇవన్నింటినీ హీల్ చేయాలి. నెమ్మదిగా తీసివేయాలి. అంటే ఎలా అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మన మనసులో బాధ, కోపం, భయం, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మన లైఫ్ చాలా చిందరవందరగా ఉంటుంది. మనం చేసే పనుల మీద ఫోకస్ పెట్టలేము. ఒక పనిని కరెక్ట్గా చేయలేము. ఈ ఆవేశంలో, కోపంలో ఇతరులని మన నోటికి ఏదొస్తే అదే అనేస్తాము. అప్పుడు వాళ్ళు బాధపడి, తర్వాత మళ్ళీ మనం బాధపడి, వాళ్ళు బాధపడిన ఫీలింగ్, బాధ, కర్మ మనల్ని వదలదు. ఏదో ఒక మాట అంటాం, దాన్ని వెనక్కి తీసుకోలేం మళ్ళీ. అందుకోసమని మనల్ని మనం హీల్ చేసుకోవాలి. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మై హార్ట్ అంటే మన మనసులో మనం పాత జ్ఞాపకాలన్నీ ఎన్నో పెట్టుకొని ఉంటాం. ఆ పాత జ్ఞాపకాలన్నీ తీసేసుకోవాలి. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు నా పట్ల అని వీళ్ళ మీద కోపంతో, ద్వేషంతో మన మనసుని మనమే రగుల్చుకుంటాం. మనలో కోపం, బాధ, ఆవేశం అవన్నీ ఉన్నాయంటే అవి ఇతరులను కాదు, మనల్ని లోపల ఇన్నర్గా మనల్ని మనమే కాల్ చేసుకుంటున్నామని అర్థం. మరి మనం ప్రశాంతంగా ఉండాలి అంటే గతాన్ని పూర్తిగా వదిలేయాలి. గతంలో ఉన్న చేదు జ్ఞాపకాలను వదిలేయాలి. స్వీట్ మెమొరీస్ని మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో ఆ స్వీట్ మెమొరీస్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని నా లైఫ్లో ఈ సక్సెస్ జరిగింది, నేను ఏదైనా సాధించగలను అని ఆ స్వీట్ మెమొరీస్ని మనం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ పాత భయాలను, బాధను ఇవన్నింటినీ తీసివేయాలి. గతః ఒక గొప్ప సామాజికవేత్త అంటారు ఏంటంటే పాస్ట్ ఈజ్ ఏ టిష్యూ పేపర్. అంటే టిష్యూ పేపర్ మనం ఏదైనా తిన్న వెంటనే తుడిచేసుకొని పడేస్తాం. మళ్ళీ తీసి యూజ్ చేసుకుంటామా? యూజ్ చేసుకోం కదా అండి. అందుకోసమే పాస్ట్ వదిలేయాలి. వదిలేసి మన మనసుని మనం హీల్ చేసుకోవాలి. అంటే మన బాడీకి, మన మైండ్కి, మన సోల్కి, మన ఫిజికల్ బాడీకి మనం రెస్ట్ ఇవ్వాలి. ప్రశాంతంగా కూర్చొని నన్ను క్షమించు నా హృదయమా, నేను ఎంతో బాధ పెట్టాను, వేదన పెట్టాను, ఇతరులు అన్నీ మనసులో పెట్టుకొని నేను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అని మన మనసుని మనం ఫర్గివ్ చేసుకోవాలి. మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవాలి. నన్ను క్షమించు, నేను ప్రశాంతంగా ఉండనీయకుండా చేశాను, నేను నిద్రపోనీయకుండా చేశాను. మన లోపల సబ్కాన్షియస్ మైండ్, మన ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. మన ఇన్నర్ చైల్డ్ని మనం హ్యాపీగా ఉంచాలి. అంటే మన మనసుని ఎప్పుడైతే హ్యాపీగా ఉంచుతామో మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఈ ఫర్గివ్నెస్ అనేది చాలా అద్భుతమైంది. ఎప్పుడైతే మనల్ని మనం క్షమించుకుంటామో మనం సంపూర్ణంగా ప్రశాంతంగా ఉంటాం. అప్పుడే ఇతరులను కూడా క్షమించగలుగుతాం. ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించుకో, ఆ తర్వాతే నువ్వు ఇతరులను క్షమించడానికి ప్రయత్నించు.
ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఫస్టు మన కళ్ళల్లోనే గులకరాయి పడింది. అప్పుడు అది ఫస్టు చిన్న మన కళ్ళల్లో రాయి పడితే ఎదుటి వాళ్ళది మనకు కనిపిస్తుందా? కనిపించదు కదండీ! ఫస్ట్ మన కళ్ళల్లో ఉన్న ఆ దుమ్మును, ఆ రాయిని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన కళ్ళు స్పష్టంగా కనపడి ఎదుటివారి కళ్ళల్లో ఏముందో మనకు కనిపిస్తుంది. అందుకోసమే ఫస్ట్ మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనల్ని మనం క్షమించుకున్న తర్వాత అప్పుడు మన మనసు మన కళ్ళైతే ఎంత క్లీన్‌గా కనిపిస్తాయో మన కళ్ళల్లో ఉన్న దుమ్ము, పడ్డ స్టోన్ పోయిన తర్వాత మన మనసు కూడా మనలో ఉన్న బాధ, భయం, కోపం, పాజిటివ్‌లో జరిగిన అన్నింటిని గుర్తుపెట్టుకునేవన్నింటిని తీసేసుకోవాలి. అవన్నీ తీసేసుకున్నప్పుడు మన మనసు కూడా చిన్న పిల్లల మనసు వలె ప్రశాంతంగా, తెల్లగా, తేజోవంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అప్పుడే మనం ఇతరులను కూడా క్షమించగలుగుతాం. మనం ఇతరులను క్షమించినప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా మనం వాళ్ళని క్షమించినప్పుడు అప్పుడు మన లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు జరగవు. ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా అద్భుతమైంది. మనం కూడా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. వాళ్ళకు మనం ఫర్‌గివ్ చేస్తాం. వాళ్ళు మనల్ని ఫర్‌గివ్ చేస్తారు. మనం సారీ చెప్పినప్పుడు సారీ చెప్పింది అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి సారీ అని చెప్పాడు మనకు అని మనం చెప్పిన సారీని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనల్ని ఫర్‌గివ్ చేస్తారు. ఈ వర్డ్ అనేది ఈ ప్రపంచంలో లేకపోతే ప్రపంచమే అంత అల్లకల్లోలంగా, గందరగోళంగా ఉంటుంది. ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది ఈ వర్డ్ సారీ, ఫర్‌గివ్‌నెస్, ప్లీజ్, థ్యాంక్ యూ అనేటి ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్. ఈ గోల్డెన్ వర్డ్స్ లేకపోతే ప్రపంచం సాగదు. నిజమండి. మీరు ఆలోచించండి. ఏదన్నా తప్పు చేసినప్పుడు మనం సారీ అని చెప్పగానే వాళ్ళు సారీ చెప్పగానే ఓకే అని వాళ్ళ మనసు కొంచెం యాక్సెప్ట్ చేసి వదిలేస్తారు. అదే మనం తప్పు చేసి కూడా సారీ చెప్పలేదనుకోండి, సారీ చెప్పకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మీరే ఊహించండి. ఏదైనా తప్పు చేసాం మనం, సారీ చెప్పాం, ఓకే. ఎదుటి వాళ్ళు మన విషయంలో ఏదైనా తప్పు చేశారు, వాళ్ళు సారీ చెప్పలేదు, కనీసం మరి వాళ్ళు సారీ కూడా చెప్పలేదురా, అరే కనీసం నా ఫ్రెండ్ నాకు సారీ కూడా చెప్పలేదు అని అనుకుంటాం. అదే ఎంత పెద్ద తప్పు చేసినా సారీ అనే మాట చెప్పినప్పుడు మన మనసు కూడా హీల్ అవుతుంది. మన మనసుకు ఫర్‌గివ్‌నెస్‌కున్న కనెక్షన్ అలాంటిది. ఫస్ట్ మనల్ని మనం క్షమించుకొని, మనం ఇతరులను కూడా క్షమించాలి. అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంటాం మన మైండ్. మరి క్షమించేసుకుందామా మనల్ని మనం? అంటే ఏం చేయాలి? ఫస్టు మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక 7 టైమ్స్ చేతులు ఎలానైనా పెట్టుకోండి. చిన్ముద్రలు పెడితే బెటర్. ఇలా పెట్టేసుకొని ప్రశాంతంగా శ్వాస తీసి మళ్ళీ హోల్డ్ చేసి వదలడం. మళ్ళీ శ్వాస తీసుకొని కొద్దిసేపు ఫ్యూ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి మళ్ళీ వదలడం. ఇలా మళ్ళీ శ్వాస తీసుకోండి, హోల్డ్ చేయండి, మళ్ళీ వదలండి, శ్వాస వదలండి, మళ్ళీ శ్వాస తీసుకోండి, ఇక్కడ హోల్డ్ చేయండి, ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ వదలండి, మళ్ళీ శ్వాస తీసుకోండి, ఇప్పుడు హోల్డ్ చేయండి, మళ్ళీ వదిలేయండి. ఇలా మనం ఒక 7 టైమ్స్ చేసి మన హార్ట్ పైన చేతులు పెట్టుకోవాలి. హార్ట్ పైన చేతులు పెట్టుకొని ఐఎమ్ సారీ మై డియర్ హార్ట్, మై డియర్ బాడీ, మై డియర్ హార్ట్, మై డియర్ బాడీ, మై డియర్ సబ్కాన్షియస్ మైండ్, మై డియర్ ఇన్నర్ చైల్డ్. గతాన్ని నేను గుర్తు చేసుకొని నేనెంతో బాధ పెట్టాను, నేనెంతో బాధపడ్డాను, నా శరీరాన్ని బాధ పెట్టుకున్నాను, నా మనసును బాధ పెట్టుకున్నాను, నా ఇన్నర్ చైల్డ్, మై డియర్ ఇన్నర్ చైల్డ్, నిన్ను కూడా నేను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇలా ప్రేమతో మనతో మనం, మన మనసుకి మనం, మన లోపల ఒక సిక్స్త్ సెన్స్ అంటాం మనం, సబ్కాన్షియస్ మైండ్ అని సైంటిస్టులు అంటారు, ఇన్నర్ చైల్డ్ అని హీలర్స్ అంటారు. అవును, ఇవన్నీ ఒకటే. ఏంటంటే మన మనసులో మన సోల్, ఆ సోల్కే ఇవన్నీ పేర్లు. ఆ సోల్నే ఇప్పుడు మనం ఇన్నర్ చైల్డ్ అన్నాం. ఇన్నర్ చైల్డ్ అంటే చంటి బిడ్డలాగా. ఆ చంటి బిడ్డను మనం ఎంత ప్రశాంతంగా ఉంచితే
మన జీవితం అంత సాఫీగా జరుగుతుంది. అంత ప్రశాంతమైన జీవితం మనకు అందుతుంది. మన ఇన్నర్ చైల్డ్‌ని మనం హ్యాపీగా ఉంచాలి. అప్పుడే మన ఇన్నర్ చైల్డ్ మనకు అన్నీ ఇస్తుంది. మనం లోపల ప్రశాంతంగా ఉంటే బయట కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ నీ లోపలే ప్రశాంతంగా లేనప్పుడు నువ్వు బయట ప్రపంచాన్ని చూడలేవు. ఫస్ట్ నిన్ను నువ్వు నీ లోపల మార్చుకోవాలి. నీ లోపలి మనిషిని నువ్వు మార్చినప్పుడే నిన్ను నువ్వు మార్చుకోగలవు. అప్పుడే అద్భుతాలు సృష్టించగలవు. నీతో నువ్వే యుద్ధం చేయాలి. ఎందుకు? మారాలని. ఇతరులతో కాదు మనం యుద్ధం చేసేది. మనతో మనమే, మన ఇన్నర్ చైల్డ్‌తో. నీకేం కావాలో బయట లేదు, నీ లోపలే ఉంది. నీ లోపల ఉంది. నువ్వొక అనంతమైన శక్తివి. చాలా గొప్ప వ్యక్తివి. దైవ స్వరూపం. దేవుడి రూపంలోనే సృష్టించబడ్డ మానవ రూపం. అది చాలా జన్మ జన్మల పుణ్యంతోటే ఈ మానవ రూపం అనేది మనకొస్తుంది. అలాంటి ఈ మానవ రూపాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన హార్ట్‌ని మనం అడగాలి. మన ఇన్నర్ చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని ఇలా హీల్ చేసుకోవాలి. ఐయామ్ సారీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నన్ను హీల్ చేయి. నా మనసులో ఉన్న బాధ, భయం, కోపం, నెగిటివ్ ఆవేశం, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నింటినీ తీసివేయి. ప్లీజ్ తీసివేయి. ప్లీజ్ మై డియర్ ఇన్నర్ చైల్డ్ తీసివేయి. ఐయామ్ సారీ. నేను ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను ఫర్గివ్ చేసినందుకు థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్ అని మన ఇన్నర్ చైల్డ్తో మనం ప్రేమగా 108 టైమ్స్ హోప్ నొప్పును చెప్పుకోవాలి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మీరు అలా చెబుతూ ఉండగానే మీ బాడీ మొత్తం హీల్ అయిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు చేసి చూడండి. ప్రతిరోజు చెయ్యండి. మీ హార్ట్ దగ్గర చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ గతాన్ని గుర్తు చేసుకొని దాన్ని వదిలేయమని మీ ఇన్నర్ చైల్డ్ని అడగండి. మీ గతంలో ఆ గతం జ్ఞాపకాలను, గతపు గాయాలను, ట్రోమాస్, ఆ గతపు పాస్ట్ ట్రోమాస్, ఆ గతం చేసిన గాయాలని తీసివేసుకున్నప్పుడే మీ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ గతాన్ని నీ లోపలే నువ్వు పెట్టుకొని ఉన్నావనుకో, నీ జీవితంలో అస్సలు ముందుకు సాగలేము కూడా. ఆ గతాన్ని మనం తీసివేసి ఈ భవిష్యత్తును చూసినప్పుడు మన ముందు అద్భుతమైన భవిష్యత్తు కనిపిస్తుంది. ఆ గతంలో మొత్తం చెత్త చెదారం అంతా నిండి ఉందనుకో, దాన్ని మొత్తం తీసివేసి ఫ్రెష్ చేసిన తర్వాతనే శుభ్రంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది, పండుగ వచ్చిందని మనం మొత్తం శుభ్రం చేసేస్తాం, చాలా నీట్గా ఉంచుతాం. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు కూడా ఒక గది లాంటిది. ఆ గదిలో ఉన్న నెగిటివ్ ఆలోచనలని, కోపాన్ని, భయాన్ని, ఆవేశాన్ని, ఇతరుల మీద పెట్టుకున్న కోపాన్ని మొత్తం తీసేయాలి. తీసివేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. నువ్వెవరికైనా బాధ కలిగించావా? ఈ క్షణమే చెప్పేసేయి. ఈ నైటే చెప్పేసేయి. ఈ వీడియో చూసిన వెంటనే వాళ్ళకి డైరెక్ట్ చెప్పకున్నా పర్వాలేదు. హార్ట్ టు హార్ట్ కనెక్షన్, సోల్ కనెక్షన్ ఉంటుంది. నీ సోల్ నీ హార్ట్ వాళ్ళ హార్ట్తో మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వాళ్ళకు ఫర్గివ్ చెప్తావో, నీ ఫ్రెండ్కైనా, నీ తల్లిదండ్రులకైనా, నీ హస్బెండ్కైనా, పిల్లలకైనా, నువ్వు ఎవరికైనా బాధ కలిగించావనుకో, వాళ్ళకు డైరెక్ట్ చెప్పకుండా జస్ట్ నీ మనసులో హార్ట్ దగ్గర చేతులు పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని నువ్వు బాధ పెట్టిన వారిని నీ ముందున్నట్టు ఇమాజినేషన్ చేసుకోవాలి. నువ్వు ఎవరినైతే ఎక్కువ బాధ పెట్టావో, వాళ్ళు ఎవరైతే నీ వల్ల ఎక్కువ బాధపడ్డారో, వాళ్ళు సఫర్ అయినప్పుడు ఆ హార్ట్ ఆత్మఘోష అనేది మనకు తగులుతుంది. అలాంటివి మనకు అస్సలు వద్దు. అలాంటివి ఉన్నప్పుడు మన లైఫ్లో ఎందుకు మంచి జరుగుతుంది చెప్పండి? అస్సలే జరగదు. అందుకోసమనే అలాంటివన్నీ తీసివేయాలి మనం. తీసివేయాలంటే
మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని హీల్ చేసుకోవాలి. తర్వాతనే ఇతరులను హీల్ చేయడానికి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. మనం వాళ్ళని క్షమించాలి ప్రేమతో. ఇతరులని క్షమించాలి. నేను ఇది చేశాను. ఒకవేళ మనకు వాళ్ళు తప్పు చేశారు. మనకే ఏదో చెడు చేశారు. అయినా పర్లేదు క్షమించేసేయాలి. మనం ఏదో చెడు చేసాం వాళ్ళకి. వాళ్ళు మన వల్ల సఫర్ అయి బాధపడుతున్నారు. అయినా పర్వాలేదు క్షమించేసేయాలి. వాళ్ళ కోసం హార్ట్ దగ్గర చేతులు పెట్టుకొని వాళ్ళ హార్ట్‌ని అడగండి. ఐయామ్ సారీ పలాని వాళ్ళు మీ పేరు తలుచుకొని మీరెవరైతే వాళ్ళకి మీరు చెడు చేసిన వాళ్ళకి లేదా మీరు బాధ పెట్టిన వాళ్ళకి వాళ్ళ పేరు తలుచుకొని మీ ముందు వాళ్ళని నిలబడినట్టు ఇమాజినేషన్ చేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఎవ్వరూ డిస్టర్బ్ చేయని టైంలో వాళ్ళకి చెప్పండి. సారీ చెప్పండి. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను బాధ పెట్టాను. నా వల్ల నువ్వు బాధపడి ఉంటావు. నన్ను క్షమించు. ప్లీజ్ ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలా ఒక 7 డేస్ చేయండి. మీరు ఎవరినైతే బాధ పెట్టారో లేకపోతే మీ వల్ల వాళ్ళ వల్ల మీరు బాధపడ్డారో వాళ్ళు మీతో మాట్లాడడం లేదు అలాంటి వాళ్ళకి మీరు చెప్పండి. 7 డేస్ 108 టైమ్స్ సారీ చెప్పండి. సారీ చెప్తున్నప్పుడే మీకు హీల్ అయిపోతుంది. మీ మనసు హీల్ అవుతుంది. వాళ్ళ మనసు హీల్ అవుతుంది. తప్పకుండా మీకు మీరు కోరుకున్నదే జరుగుతుంది. వాళ్ళే స్వయంగా మీకు ఫోన్ చేయడము లేదా వీళ్ళకి మాట్లాడడము లేకపోతే మధ్యవర్తులతో రాయబారం పంపించడము ఇలా చేస్తారు. మీరు ఇది నమ్మండి. నమ్మకంతో చేయండి. మీరు 100% వర్క్ అవుతుంది మీకు. చేస్తారు కదా! ఈ 7 డేస్ క్లాసులు చూడండి. తప్పకుండా మీకు మార్పు అనేది వస్తుంది. మీరు ఒకవేళ ఈ క్లాసే చూస్తున్నట్టయితే ఇది చూసినా పర్వాలేదు. మళ్ళీ వెనక్కెళ్ళి మీరు ఆ 7 డేస్ ఫ్రీ క్లాస్ చూడండి. చూసిన తర్వాత మీరు ఒక్కొక్కటి నేను ఈ క్లాస్లో ఏమేమి చెప్పానో అదంతా ఒక్కొక్కటి చేసుకుంటూ రండి. వచ్చాక మీకే తెలుస్తుంది ఈ 7 డేస్లో ఇది చాలా విలువైన క్లాసెస్. కానీ నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఎవరైతే మీ శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో పంపండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా మీరు ఎవరైతే బాగుండాలని కోరుకుంటున్నారో ఇలాంటి వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ఇతరులను క్షమించుకోండి. ప్రేమతో సంతోషంగా అందరూ ఆనందంగా ఉండాలి. ఈ యూనివర్స్ మనకి చాలా అద్భుతమైన గిఫ్టులు ఇచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ మీకు ఇలాంటి వీడియో కనిపించేలా చేసింది. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. మన కన్న తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. గ్రాటిట్యూడ్గా ఉండాలి. ప్రతిరోజు వాళ్ళకి యూనివర్స్కి గ్రాటిట్యూడ్గా ఉండాలి. యూనివర్స్ ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. అవి మనం తెలుసుకోవాలి. మన లోపలనే చెత్త చెదారం అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నప్పుడు అవి మనకు కనిపించవు. మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో అప్పుడే మనకు కనిపిస్తాయి. అవన్నీ మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మనలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే మనకు అద్భుతాలు అనేవి కనిపిస్తాయి. నేచర్ నేచర్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతమైన మనసుతో మనం స్వార్థం లేకుండా ఇతరుల పట్ల ప్రేమతో ఉంటామో మనకు నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది. మూగ జీవాలు కూడా హెల్ప్ చేస్తాయి. మీరు చూడండి, నమ్మండి. ప్రతిదీ నమ్మి చేయండి. తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ జీవితంలో కూడా చాలా మేలు జరుగుతాయి, మంచి జరుగుతుంది. మీరు ఈ వీడియోస్ చూసి ఆ వీడియోలో ఏమేమైతే చెప్పానో ఫాలో అవ్వండి. నా వీడియోస్ అన్నీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా క్లాసెస్ కావాలో ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నిక్స్తో సహా మీకు క్లాసెస్ పెడతాను. నేను ఎవరో తెలుసు కదండి మీకు, డాక్టర్ కల్పనా హందే, హోపునొప్పును హీలర్ని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీలర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ని కూడా. నేను మీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాను. నేను చాలా క్లాసెస్ కండక్ట్ చేస్తాను. మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. 1-to-1 క్లాసెస్ కూడా చెప్తాను. మీది తీరని బాధ అయితే నాతో 1-to-1 కాల్ మాట్లాడి
మీ బాధకు పరిష్కారం తెలుసుకోండి. మీకు నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయా? మీరు కోరుకున్న పనులు ఎందుకు జరగట్లేదు? మనీ మీకు ఎందుకు రావట్లేదు? మీరు కోరుకున్న ఉద్యోగం మీకు ఎందుకు రావట్లేదు? అనే విషయాలన్నీ నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ ఫ్రీ కోర్స్ని అయితే మీరు పూర్తిగా యూజ్ చేసుకోండి, మంచిగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు.